శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ గమనించాం. ఇచ్చేసే సమయం దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. సమస్య పరిష్కార దిశగా తదుపరి అనంతరం దయచేసి ఎవరి స్థానంలో వారు కూర్చోవలసిందిగా. రాష్ట్రంలో ఓటు చేయకూడదని ఒక పిలుపుతో ఈ రాష్ట్ర భవిష్యత్తునే మార్చిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. 2000 కోట్లకి సమాధానం లేదు మన కళ్యాణ్ గారు రివ్యూ చేసిన. అంత దారుణమైన పరిస్థితిలో రాష్ట్రం ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని ఒక బాధ్యతతో మరి కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి మన అదృష్టం ఏంటంటే రూరల్ డెవలప్మెంటు, వాటర్ వర్క్స్, అదేవిధంగా పంచాయతీరాజు ఈ రావడం నిజంగా మన నియోజకవర్గానికి అదృష్టం. అలాగే కళ్యాణ్ గారు ఎలక్షన్లో బాగా దగ్గరగా చూశారు మత్స్యకార గ్రామాలు, మంచినీళ్ళు లేక చాలామంది ఆడపడుచులు సార్ని అడిగారు. అది సార్ పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి, ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమలు ముఖ్యంగా రావాలి, అవన్నీ తీసుకురావాలి. ఇక్కడి నుంచి విదేశాలకు ఎవరికైనా ట్రైనింగ్ వెళ్ళాలంటే విదేశాలకు ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి రకరకాల వృత్తి కోర్సుల ద్వారా కొంతమంది పంపించాలి. ఇక్కడి నుంచి చాలా విభిన్నమైన ఎక్స్పర్ట్స్తో మాట్లాడతాం. వాళ్ళందరికీ ఇక్కడ రావాలి, తీసుకొస్తాం. అందుకే నేను ఈ రోజున కూడా చెప్పాను, ఆఫీసు కూడా చెప్పాను. ముందు నా సేఫ్టీ కోసం పోలీసు మన సెక్యూరిటీ నామ్స్ ప్రకారం కంచెంగా చెప్తే అవన్నీ తీసేసి ఉంచనివ్వండి. కానీ బట్ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు మటుకు జస్ట్ ఎలాంటి అడ్డులు లేకుండా చూడండి. ఇదివరకు నేను జనవాణి కార్యక్రమం ఎలా చేశారో నాకు అంతే జనం అట్లాగే ఉండాలి. ఒకేసారి మీద పడితే కష్టం ఉంటుంది, మించి తప్ప నేను ఎప్పుడు మీకు అదే అందుబాటులో ఉంటాను, అలాగే ఉండాలి. కాకపోతే నేను రాష్ట్రం మొత్తం చూడాలి కాబట్టి నాకు నేను కోరుకునేది ఏంటంటే నా స్టాఫ్ ఉన్నారు, స్థానికంగా మన తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మ గారు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు. ఇది ఒక్క పార్టీ ప్రభుత్వం కాదు, గుర్తుపెట్టుకుంది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారి అపారమైన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. నేను చాలా ప్రత్యేకించి చెప్పాను. ఈరోజు నేను ఫస్ట్కి ఆయన పెన్షన్లు ఇవ్వడం నాకు ఎందుకు ఆనందం అనిపించిందంటే ఈ ఫైనాన్స్ జగ్యులరీని, ఈ ఆర్థిక అస్తవ్యస్తల్ని ఆయనదైన అనుభవంతోనే దాన్ని అందుకని మీకు ఫస్ట్ చెప్పిన రోజు పెన్షన్ ఇవ్వగలిగారంటే నెల రోజులు కూడా కాలేదు. అందరూ ఛార్జెస్ తీసుకొని 3 నెలలు ఆ ప్రభుత్వంది మీకు ఇస్తాం ఆ సమయంలో. అలాగే కూర్చోబెట్టి 7,000 ఇవ్వడం కానీ, మీకు ముఖ్యంగా దివ్యాంగులకు 15,000 మీరు అడిగింది 10,000 ఆ రోజున మీరు అడిగారు. కానీ 15,000 ఇదైనా మీరు ఒకళ్ళు కదా, నాకు తెలుసు మందకృష్ణ మాదిక్ గారు ఎంత చేశారు నాకు తెలుసు. ఆయన నిజంగా ఈ సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తాను. సంస్థను పెట్టారు, డోర్ డెలివరీ చేస్తాం పెన్షన్స్, మంచిది. కానీ దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే ప్రతి పెన్షన్కి మా దృష్టిలో ఉన్నది, ప్రతి నియోజకవర్గంలో ఉన్నది కనీసం 100 తక్కువ కాకుండా 300 కనీసం దాంట్లో ఇచ్చినందుకు వాళ్ళు తీసుకునేవారు. దాన్ని లంచం అంటామా, లేదంటే చిన్న నజరానా అంటాం, ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అలా కాకుండా చంద్రబాబు గారి ఆది నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, జనసేన వెన్నుదన్నుగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు, కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం
నువ్వు చెప్పండి, మీకు నచ్చిందా? లేకపోతే పెన్షన్ అయిపోతే భయపెట్టేసాను మీరు చెప్పండి ఎక్కడ ఆగలేదు. ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చాను. అంటే సెక్రటరీ అంటే నేను ఒకటే అడిగాను. మనం పంచాయతీ రాజ్లో అంటే మనకి ఒక పిఠాపురంలోనే 600 620 సెక్రటరీస్ కదా మనకి జిల్లా మొత్తం మీద 620 సెక్రటరీస్, 600 సచివాలయం, వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తూ ఉన్నాం. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాగని చెప్పండి ఈ రోజున పెన్షన్ కాదు. కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అని మేము ఆలోచిస్తాం. థ్యాంక్ యూ సార్. మరి నియోజకవర్గం చెప్పిన